అందరు కూడా ఫోన్లు ఎత్తండి, ఫోన్లు తీసుకొని మాట్లాడుకుంటూ కూర్చోండి. కొంచెం సేపు కూర్చుంటా నేను. చేద్దాం అట్లా, కొద్దిగా వినండి, 5 నిమిషాల్లో అయిపోతుంది. అంటే మనము కార్యక్రమం ఉన్నప్పుడు ఆ లోకల్ లీడర్ ఎవరో వాళ్ళు లోకల్ వాళ్ళని అందరినీ కూడా మొబిలైజ్ చేసే అవసరం ఉన్నది. ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వము, మన కాంగ్రెస్ పార్టీ ఏం పని చేస్తుంది, ఎట్లా ప్రజలకు మేలున్నది ఎట్లా తెలుస్తుంది? లోకల్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వింటేనే తెలుస్తుంది. టీవీలలో చూస్తుంటారు కానీ ఎక్కదు మనసుకి. వాళ్ళు మనం పోయి వాళ్ళని మీటింగ్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళతోనే టెంకాయ కొట్టినప్పుడు వాళ్ళకు కూడా అర్థమవుతుంది, సరే ఇది మా కోసము మన నాయకులు చేస్తున్నారని చెప్పి మీ నాయకత్వం కూడా పెరుగుతుంది. సో మీరు నెక్స్ట్ టైం మీటింగ్లో, నేనైతే చెన్నూరులో నేను కార్యక్రమం పోయినప్పుడు లోకల్ ప్రజలు కనబడకుంటే నేను వెళ్ళిపోతా వాపస్. ఎందుకంటే నేను కార్యకర్తల కోసం పోతలేను ఆ మీటింగ్కి, ప్రజలను కలవనీకే పోతున్నా. సో మనకి ఈ స్పెసిఫిక్ కార్యక్రమం అన్నమాట, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, మన ప్రజలకి ఏం చేయబోతున్నామో చెప్పేది అవసరం ఉన్నది, వారి సమస్యలు వినాలి. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్పినప్పుడు 50% వరకు కూడా వారికి ఏదైతే తృప్తి రావాలనో అది తృప్తి వస్తుంది మనం సరిగా వింటే. సో మీరు ఈ కార్యక్రమము ఎప్పుడు కూడా మన ఈ నియోజకవర్గంలో, ఎందుకంటే మొన్న మేము ఆల్రెడీ లిస్ట్ ప్రిపేర్ చేసినాం, బాబా ఫసీద్దీన్ చాలా మంచిగా మన బోరుబండలో ఏం సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలకు ఎంత బడ్జెట్ అవుతుంది, ఇవన్నీ కూడా వారు చెప్పడం జరిగింది. ఆ రోజు ఇచ్చిన ప్రపోజల్స్ అన్నీ కూడా బాబా ఫసీద్దీన్ నేను జిహెచ్ఎంసీ కమిషనర్కి పంపించేసిన. ఆల్రెడీ జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా ఆ రోజు రాత్రి ఒక విందులో కలిసి నాకు చెప్పిండు, సార్ మీరు ఇచ్చిన పేపర్లు అన్నీ కూడా నా దగ్గరకు వచ్చినాయి, మనము డెఫినెట్లీ దీన్ని శాంక్షన్ చేయించి మీ అందరికీ కూడా పనులు చేస్తానని చెప్పి ఆయన నాకు మాట ఇవ్వడం జరిగింది. అంటే ఎప్పుడు కూడా మనము ఏది సాధ్యమవుతుందో ఆ సాధ్యమయ్యే పనే తీసుకోవాలి, సాధ్యం కాని పని తీసుకోవద్దు. కానీ బాబా ఫసీద్దీన్ ఏమో మంచిగా చక్కగా అన్నీ కూడా రాయడం జరిగింది. వారు చెప్పి నేను ఆల్రెడీ 1 గంట సేపు వారితో మాట్లాడడం జరిగింది. మేము మన ఈ బోరుబండని ఎట్లా మంచిగా అభివృద్ధి చేయాలి, ఎట్లా ప్రజలకు ప్రత్యేకంగా నాలీలు, సీసీ రోడ్లు, మంచినీటి సౌకర్యము, ఇంకా బస్కి సౌకర్యం, సిఆర్ అక్కడ రెహమతుల్లా దాంట్లో అక్కడ చర్చించేటప్పుడు వాళ్ళందరికీ బస్ కావాలన్నారు, కమ్యూనిటీ హాల్స్ కావాలన్నారు. ఇట్లా బాబా ఫసీద్దీన్ కూడా సరే ఈ రోడ్ వైడనింగ్ చేస్తేనే చాలా ఇంపార్టెంట్ ఉన్నది, నేను ఒక ఎంత 2 కోట్లు అవుతుందా, ఎంత అవుతుంది, 6 కోట్లు అవుతుందా, రోడ్ వైడింగ్ కంప్లీట్ అయిపోతుందా? బోరబండకి కూర్చో బోరుబండకి 10 నుంచి 12 కోట్ల వరకు మీకు శాంక్షన్ చేసి 10 అరే జైలు వద్దయా, మన కార్యక్రమంలో జైలు కొట్టుకుంటూ కూర్చుంటే నేను అయిన తర్వాత మళ్ళీ అందరూ ఒక్కొక్కరు ఒక్క నిమిషం, మనము ఏదైతే మన ఈ బోరుబండ ప్రాంతంలో మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలో అన్నిటికీ కూడా మనం చేసుకుందాం. సో మనము మీరు ఏదైతే ఇప్పుడే మనము ఈ బూత్ కమిటీస్ అనుకున్నామో మీరు ఈ బూత్ కమిటీస్ని స్ట్రాంగ్ చేయాలి. దాంతోపాటు మనము ఈ అభివృద్ధి కార్యక్రమాలు తొందరగా ఏదైతే పూర్తిగా అయినాయో ఈ ఇనాగ్రేషన్లు పెట్టుకుందాము. మీకు ఇంకా ఫ్యూచర్లో ఇప్పుడే నేను చెప్పినట్టు మన బోరుబండ ప్రాంతానికి ఇన్ని నిధులు ఇచ్చి మనం శాంక్షన్ చేయించుకొని మన పనులు కూడా మనం చేసుకుందాం. ఇంకా కొన్ని సమస్యలు వస్తాయి, ఎప్పుడు కూడా సమస్యలు అందరూ హ్యాపీ ఉన్నారని ప్రజలు ఎప్పుడు కూడా ఉండరు. ప్రజల ఆశలు ఎప్పుడు కూడా ఇది అయితేనే నెక్స్ట్ ఏందని అంటారు, ఇది అయితేనే నెక్స్ట్ ఏందని అడుగుతారు. వారి బాధ్యత అడుగుడు, మన బాధ్యత వినడము, మన బాధ్యత పని చేయడము. సో మనము ఎంత ప్రయత్నం చేసి ప్రజలను సంతోషపెట్టాలనుకుంటామో అంత ప్రయత్నాలు అయితే మన పని రాజకీయ నాయకుల లెక్క మనం చేసే అవసరం ఉన్నది. సో మనం ఇది చేస్తా పోదాము. నేను మీ అందరికీ కూడా, ఎందుకంటే మన పొన్నం ప్రభాకర్ గారు కూడా మన డిస్ట్రిక్ట్ మంత్రి ఇన్ఛార్జ్ వారు కూడా ఇక్కడ ఉంటారు. వారిని కూడా వారి ఏదైతే
డిస్ట్రిక్ట్ మంత్రి ఇన్ఛార్జ్ ఉన్నందువలన ఆయన మీద కూడా ప్రెషర్ పెట్టి ఇంకా కొన్ని నిధులు తీసుకొనికే మనం ప్రయత్నం చేద్దాం. సరేనా? ఇంకేమైనా ఉన్నాయా సమస్యలు మాట్లాడేది? ఇంకేం లేవు కదా? మీరందరూ కూడా ఒక్క నిమిషం, మీరందరూ కూడా 2 అంశాల మీద మన ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ అంశం ఏంటంటే 10 సంవత్సరాల నుంచి అందరూ కూడా రేషన్ కార్డులు కావాలని చెప్పి చాలామంది ప్రజలు కూడా వారు ఎదురు చూస్తుండే, మనకి ఇవ్వలేదు. కానీ మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. మీ వార్డులలో ఈ రేషన్ కార్డులు ఇచ్చిందా లేదా తెలియదు, కానీ ఇచ్చిందా? అందరికి వచ్చినాయి రేషన్ కార్డులు. కొత్తవి ఎన్ని వచ్చినాయి? ఇక్కడ వస్తూనే ఉన్నాయా? సరే, మంచి. మన బాధ్యత కూడా కార్యకర్తలేదు. మన వార్డుల వినండి మంచిగా, మన వార్డుల ఎవరికైనా రేషన్ కార్డు రాలేదనుకోండి, మీరు లిస్టులో రాసుకోండి. ఇంకొక పని మీరు చేయాలి, ఎందుకంటే ఇది టౌన్, మనము 500 రూపాయలు గ్యాస్కి ఇస్తామని చెప్పి మనము గ్యారంటీ కార్డులో పెట్టినాం. కొన్ని చోట్ల వస్తలేదు. సో మీరందరూ కూడా మీరు ఇవి రాసి పెట్టుకోండి. నేను అది చేపిస్తాను. నేను అది కూడా ఇంపార్టెంట్ విషయము. మీరు మీ వార్డులలో ఎవరికి వస్తుందో ఎవరికి రావట్లేదో మీరు రాయండి. మన 200 యూనిట్లు కూడా అన్నాము. కొత్త వాళ్ళకు వస్తలేదు, కానీ పాత వాళ్ళకు అందరికీ 200 యూనిట్లు వస్తున్నాయా లేవా? తర్వాత మనము పెద్ద స్కీమ్ తీసుకున్నాము. కోవిడ్ టైంలో ఎవరు కూడా, మనం అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన పట్టించుకోలేదు, సరిగా స్కీమ్ పెట్టలేదు వైద్యం గురించి. కానీ మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇంతకుముందు రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్లా 2 లక్షలు ఉంటే దాన్ని 10 లక్షల రూపాయలు చేయడం జరిగింది. నిన్న ఒక మీటింగ్లో చాలామంది చెప్తున్నారు, సార్ నాకు 6 లక్షలే ఉండే, నేను హాస్పిటల్ పోయినా నాకు 6 లక్షల ఖర్చు అయినప్పటికీ కూడా హాస్పిటల్ ఒక్క పైసా కూడా ఎక్స్ట్రా తీసుకోలేదని చెప్పింది. అంటే స్కీమ్ నడుస్తుంది మంచిగా. చాలామంది ఎవరికైతే 10 లక్షల కన్నా ఎక్కువ ఖర్చు ఆపరేషన్తో అయిందో, దాదా సతీష్ మాజీ చైర్మన్, మన సీనియర్ పాలకూరు బిడ్డ ఎంఆర్పిఎస్ నాయకులు సతీష్ మాదిగ గారు స్టేజ్ మీద రావాలని చెప్పి కోరుతున్నాం. దాదా కూర్చో. సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి కార్యక్రమాలు తీసుకున్నారు. ఈ ఇందిరమ్మ ఇల్లులు కూడా ఏ క్యా పొజిషన్ డబుల్ బెడ్రూమ్ का कुछ बन के है डबल बेडरूम इंदिरम्मा इल्लू अप्लिकेशन्स వచ్చినాయి ఇంకా వాళ్ళకి అలాట్మెంట్ రావాలి. అప్లికేషన్ మాక్సిమం పోలే అప్లికేషన్. సో మన సిటీల కోసం నేను ఇంతకు ముందు కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది, మనకు కొన్ని ప్రాంతాలలో కొన్ని ఎక్కువ ఇల్లులు అలాట్ చేసే అవసరం ఉన్నది. మన ఇక్కడ అవసరాలు బట్టి మీరు ఏమైనా ఎక్స్ట్రా ఉంటే చెప్పండి, అది కూడా మనం శాంక్షన్ చేపిస్తాం. వచ్చే నెల కూడా ఇప్పుడే తీసుకుందాం. సో సన్న బియ్యం కూడా అందరు